బిజినెస్ లాగా నేను ఎలా నా ప్రాఫిట్ ని పెంచుకోవడానికి నాతో పాటు ఉన్న మహిళలకి ఎంగేజ్ చేసి నాతో పాటు ఎలా ముందుకే తీసుకెళ్ళొచ్చున్నారు. అట్లాంటి మీరు ఆలోచిస్తే మీకు వేరే వాళ్ళ మీద ఏదైనా ఆధారపడి ఉండడానికి అవసరమే ఉంటుంది. సో గ్రామాల్లో మనకి జనరల్గా మనం అగ్రికల్చర్ మీద అంటే పంట పొలాల మీద మనం ఆధారపడి ఉంటున్నాం. సో దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆదాయం కోసం మహిళలు కూడా అలాంటి పని చేస్తే ఆలోచిస్తే కుటుంబంకి కూడా సహాయం ఉంటుంది. మీకు ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒకటే మీరు ముందుకే తీసుకెళ్ళడానికి ఒక ఆదర్శంగా నిలబడతారు. సపోర్టింగ్ లోన్స్ ఇవ్వడానికి ఇండివిజువల్ కూడా ఎన్హాన్స్ వాళ్ళకి క్రెడిట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో కాబట్టి మనము ఇంతకుముందు మనం అనుకున్నట్టు రాబోయే మూల్యాలు ప్రతి వివో కూడా ఎలిజిబిలిటీ రావాలి. ఎలిజిబిలిటీ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కట్టనో దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేసి రికవరీ చేసుకొని క్రెడిట్కు మనం ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాం. సో అన్ని వివోలు కూడా సైమల్టేనియస్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎంఎస్లో మాట్లాడండి ఇప్పుడు మనం వీక్లీ రివ్యూలలో కూడా ఖచ్చితంగా ఈ రివ్యూ కూడా మనం రికవరీ రివ్యూ కూడా చేస్తాం. మీరు ఒకసారి దీని మీద ఫోకస్ చేసి ఒక 3 months ఆల్ వివోస్ షుడ్ బి మళ్ళీ నెక్స్ట్ సమావేశం కలెక్టర్ మేడం వచ్చేదానికి ఈరోజు స్టేటస్ ఆల్రెడీ రవికుమార్ గారు ఈరోజు స్టేటస్ మనం ఒకసారి ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. చేస్తున్నారు. సో దీన్ని కూడా మీరు ప్రమోట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కూడా చాలా లాభం వస్తుంది. కానీ దీంతో పాటు ఇంకా కొత్త మనం ఏం చేసుకోవచ్చు సో దట్ మీకు కూడా దాంట్లో లాభం ఎక్కువ వస్తుంది, డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది మార్కెట్లో. ఈరోజు పడిపల్లిలో మాట్లాడేప్పుడు తేనె గురించి, హనీ గురించి ఏం చెప్తున్నాం మనం ఎప్పుడైనా ఎక్కువ తినవాలి. కానీ ఇప్పుడే మార్కెట్లో ఏదైనా దొరికినా ఉంటే నమ్మకం ఉందా అది అసలు అది ఏదో మిక్స్ చేసి ఇస్తున్నారు అట్లానే ఉంది కదా. మా పిల్లలకి కూడా తినిపించాలంటే ఆలోచించాలి చాలా సరి అది కరెక్టా లేదా ఏదో వేరే మిక్స్ చేసి ఇస్తున్నారు, కలర్ పెట్టుకొని ఇస్తున్నారు. సో అలాంటివి కాకుండా మనం అక్కడ చూసాము చాలా తక్కువ వస్తుంది. ఒకటి 2 డబ్బాలు మీరు పెట్టుకుంటే మీ దగ్గర పక్కనే ఉన్న కూరగాయలు కానీ పండ్లు కానీ ఫారెస్ట్ ఏరియా కానీ అక్కడికి కూడా అది సర్వైవ్ అవుతుంది. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. కానీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ముందుకే రావాలి. డైరెక్ట్ రీపేమెంట్స్ సంబంధించి కూడా మనం సేమ్ రియాక్ట్ ఉండదు. దీనివల్ల లాభం ఏంటంటే క్యాష్ రాదు మేడం. వివో చేస్తే క్యాష్ రాదు. దానివల్ల చాలా మిస్అప్డేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా మటుకు ప్రోత్సహిస్తున్నారు. నేను మీకు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మేడం తరఫు నుంచి సో మాక్సిమం మనము పెంచుకుంటూ పోదాం. ఉదాహరణకి రేగోడ్ తీసుకుంటే 16.51 ఉంది. సో రేగోడ్లో కూడా ఒక కేసు ఉంది కదా ఒక ఆమె రీసెంట్ గా మినిస్టర్ గారి దగ్గర కూడా పోయింది కదా జగిరియాలో ఆమె వివో. సో ఆమె ఇంకా తెలియలేదు అంటే ఇట్లాంటి కేసు ఎందుకు వస్తాయంటే ఇట్లని మనం వాళ్ళు క్యాష్ those who pay on time, it's like interest rebate in the form of interest rebate. And we have we will treat each of the VO and SLF as a branch office for the city because we don't have any branches or across state and the district level. Our DRDO is coming up for this SNRC and implementing of CDD activities as a nodal officer, and VOs are the branch officers. But Mandal Samakyas will play vital role because they are the shareholders. So at the time of general body meetings, all these Mandal Samakya awareness creation అనేది VO మీటింగ్లలో కూర్చోవాలి. సో మనం అవేర్నెస్ క్రియేటింగ్ అనేది చాలా చేయడం దగ్గర నుంచి చెప్పడం వల్ల అంటే ఇండివిజువల్ బెనిఫిషరీకి మనం చెప్తే వివోఏ సమ్ టైమ్స్ చెప్పకపోవచ్చు బికాస్ వాళ్ళ క్యాష్ తీసుకోవడం క్యాష్ హ్యాండిల్ చేయడం వాళ్ళకి ఒక అవసరం అనిపించచ్చు, బాగా అనిపించచ్చు. సో కాబట్టి మనం ఇండివిజువల్కే ఇది నేర్పియాలి. ఒకసారి వాళ్ళు కనుక కట్టడం వాళ్ళ ఇల్లు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ప్రతి ఇంట్లో ఉన్నారు. సో కాబట్టి ఒకసారి వాళ్ళకి అలవాటు చేస్తే ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు మనకి ఈ రికవరీ కూడా ఎక్కువ ఉంది మీ దగ్గర బాగా చేస్తున్నారు. దాన్ని ఎట్లా చేస్తున్నారు అది మీరు అందరికీ చెప్పాలి ఎలా చేస్తున్నారు. మిగతా కొంతమంది ప్రైవేట్ ఉన్నారు వెంటబడి ఉన్నారు అని మీటింగ్స్ వల్ల చెప్తాం కదా వాళ్ళకు. నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి చెప్తాం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలంటే నేను మీటింగ్ వెళ్ళినప్పుడు అన్ని అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఫోన్లో వాళ్ళకి వేసి చూపించిందా నెక్స్ట్ మహిళలు కూడా ముందుకే వస్తున్నారు చేస్తున్నారు. ఇంకా వాళ్ళ తొందరగా అయిపోతున్నారు ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఫోన్పేలు ఉంటాయి కదా దాని నుంచి తొందరగా చేసేసుకుంటున్నారు. లైవ్ తీసుకుంటున్నారు కొంచెం ఈసారి అట్లా కాకుండా ప్రతి వివో వైజ్ స్టేటస్ పెట్టాను. వాళ్ళు ఏమాత్రం కోఆపరేషన్ చేయకుండా మీరు ఖచ్చితంగా చెప్పండి.
మీరే పోతుంది మనకి. సోప్లో యూజ్ చేస్తాం. సబ్బు చేసుకోవచ్చు, మనం వేరే ఏదో కాస్మెటిక్స్ చేసుకోవచ్చు, వేరే ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. ఆ రకంగా వీ కెన్ ట్రై. సో తీగల గురించి ప్లస్ మష్రూమ్ గురించి మనం నెట్ లో చూసుకొని సరే ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. మనం వేరే రాష్ట్రాల్లో చాలా మంది చేస్తున్నారు, ఇంట్లోనే చేస్తున్నారు ఈజీగా. అండ్ మన దగ్గర బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి, మళ్ళీ సేమ్ ఈ హైదరాబాద్ కంపెనీ ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా మంది కూరగాయల రైతులు కానీ పండ్లు రైతులు ఇక్కడ నుంచి సామాన్ పంపిస్తున్నారు రావాలి దీంట్లో. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అందరు వ్యక్తిస్ ఉన్నారు, మహిళా ఆఫీస్ ఉన్నారు. ఎప్పుడైనా మీకు అలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి సహాయం కావాలి, డిఆర్డిఓ గారు ఉన్నారు. ట్రైనింగ్ గురించి సహాయం కావాలంటే మేము ఎప్పుడైనా రెడీ ఉన్నాం. కంప్యూటర్ కోర్స్కి కావాలి, వేరే మార్కెటింగ్కి కావాలి, బ్రాండింగ్కి కావాలి, ఏదైనా ప్రోడక్ట్ గురించి కావాలి. మా జిల్లాలో ఉన్నా సరే, హైదరాబాద్కి వెళ్ళాలన్నా సరే, వేరే రాష్ట్రాలకి వెళ్ళాలన్నా అది కూడా నేను ఉన్న డిఆర్డి గారికి చెప్పిన మనం ఏం చెప్పాము కంప్యూటర్ ఫీల్డ్ నుంచి మీరు కూడా చెప్పాలి. ఏదైనా మీటింగ్ ఉన్నా సరే మీరే చెప్పాలి. మాకు ఇంత విధంగా మనం ఆలోచించాము, మాకు ఇది గ్రామంలో ఇది, ఈ గ్రామంలో ఇది, ఈ గ్రామంలో ఇట్లాంటి మనం ప్లాన్ చేస్తున్నాము. సో మాకు ఈ రకంగా సపోర్ట్ కావాలి. బట్ దట్ వుడ్ నాట్ బి గివెన్ ఐడియాస్. సో మండల లెవెల్ నుంచి అట్లాంటి యాక్టివ్గా ఉంది. ఏటీఎంస్ కానీ ఓబీస్ కానీ యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మీరు ఇచ్చిన Colleges. Every month they will get a interest in the form of interest, which will cater their monthly expenditure, like recurring expenditure. Model Samadhilo. It will help them to meet their expenditure. So they will be treated as a corporate BCs for the banks. ఇది మనకు SHG లెవెల్లో మ్యామ్ యాక్చువల్గా